ఖమ్మం జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీలు మొదలయ్యాయట. జిల్లాలోని కీలక మంత్రి అనుచరులు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు దూరంగా ఉన్నారట. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ మంత్రి అనుచరులకు ప్రాధాన్యత దక్కకపోవడంతోనే వారు ఈ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో పట్టుబట్టి తన పందా నెగ్గించుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి వద్ద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అసలు వారు ఎమ్మెల్యేతో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? నేతల మధ్య వర్గపోరు అక్కడ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఇరుకుని పెడుతుందా? ఎమ్మెల్యేకు మంత్రి అనుచరుల మధ్య పార్టీ కేడర్ నలిగిపోతుందా? అసలు వాళ్లకు ఎక్కడ చెడింది? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్కు పెట్టిన కోట ఖమ్మం జిల్లా. ఇక్కడ నుండి ముగ్గురు నేతలు మంత్రులుగా కొనసాగుతున్నారు. అయినా అక్కడక్కడ నేతల మధ్య గ్యాప్ ఏర్పడుతూనే ఉంది. నాయకులను సమన్వయం చేయడానికి రాష్ట్ర అధినాయకత్వం నానా తంటాలు పడుతోంది. ప్రస్తుతం వైరాలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులకు మధ్య బాగా గ్యాప్ వచ్చిందనే ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే తన వర్గానికి ప్రాధాన్యత దక్కేలా కృషి చేశారట. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుండి వైరా ప్రజలు, అక్కడి నేతలు మంత్రికి అండగా ఉన్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులను బరిలో దింపాలని చూసిన పొంగులేటికి ఎమ్మెల్యే సైలెంట్ గా చెక్ పెట్టారట. దీని వెనుక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారనే ప్రచారం జోరుగా సాగిందట. దీంతో అనుచరగణం భారీగా ఉన్న పొంగులేటి వైరాలో ఏమీ చేయలేకపోయారని అప్పట్లో అక్కడ తెగ చర్చ కూడా నచ్చిందట. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత నుండి పొంగులేటి శిబిరం నేతలు ఎమ్మెల్యేతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. వైరా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు వారు దూరంగా ఉంటున్నారట. చాలా సందర్భాల్లో పొంగులేటి శిబిరం నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గానికి ప్రాధాన్యత లేకపోవడంతో పొంగులేటి కూడా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సమయం కోసం పొంగులేటి వేచి చూస్తున్నట్టుగా ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారట. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ బట్టి అనుచరుడు కావడంతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పొంగులేటి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారట. ఇక వైరా నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం దూరంగా ఉంటున్న వైనాన్ని ఎమ్మెల్యే ఇటీవల గుర్తించారట. దీంతో ఓ మెట్టు దిగిన ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పొంగులేటి వర్గీయులతో మంతనాలు జరుపుతున్నారని టాక్ సైతం నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరి మధ్య వైరం ముదరకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి ఆశించిన భంగపడ్డ పొంగులేటి శిబిరం నేత ఇంటికి వెళ్లారట. అప్పుడు జరిగిన పరిస్థితులు, పరిణామాలను ఎమ్మెల్యే వారికి క్లియర్ కట్ గా వివరించారట. పార్టీకి దూరంగా ఉండొద్దని, అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే కోరారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పొంగులేటి వర్గం నేతలు తమకు జరిగిన అవమానం, పార్టీ బలోపేతం కోసం తాము పనిచేసినా గుర్తించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం. అయితే పొంగులేటి ఆదేశాలు ఇచ్చే వరకు పార్టీతో అంటిముట్టనట్టుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వైరా నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరు చాప కింద నీరులా కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాలో రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి, బట్టి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బట్టి పొంగులేటి వర్గీయుల మధ్య జరుగుతున్న పరిణామాలు ఏ స్థాయికి వెళ్తాయో అని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే మరోసారి రంగంలోకి దిగే అవకాశం ఉన్న క్రమంలో వర్గపోరు ఎలా ఉన్నా అందరినీ కలుపుకొని పోవాలని రామ్దాస్ నాయక్ భావిస్తున్నారట. ఇక మరికొద్ది రోజుల్లో నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ చక్కదిద్దేందుకు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు వారి అనుచరుల మధ్య ఏర్పడిన గ్యాప్ను ఎలా చక్కబెడతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ నేతల మధ్య కొరవబడిన కోఆర్డినేషన్ ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందే తేరుకోవాలని, లేక పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయోనని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నేతల మధ్య సయోధ్య కుదర్చాలని కోరుతున్నారు. ఇంతకీ వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, పొంగులేటి అనుచరుల చేతులు కలుస్తాయా, లేక మంత్రి ఆదేశాలు వచ్చే వరకు ఈ గ్యాప్ ఇలానే మెయింటైన్ చేస్తారా అన్నది వేచి చూడాలి.